నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ చర్యలపై శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణ తేజతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణను ప్రతి గ్రామ పంచాయతీ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామాల్లో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నిల్వ నీరు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అన్ని గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచి తాగునీటి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు. వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా గుంటూరుకు చేరుకున్న టీడీపీ రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు పూలమాలలు, నినాదాలతో ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహంతో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం లభించిందని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులతో సమిష్టిగా పనిచేస్తూ గుంటూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. గుంటూరును సస్యశ్యామలం చేసే దిశగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి పనిచేస్తామని భాష్యం రామకృష్ణ వెల్లడించారు. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా యువ నాయకులు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో నాకు రాజ్యసభ సీటు రావడం జరిగింది. నిన్ననే ఢిల్లీలో నేను, చింతకాయల విజయ్ గారు, సానా సతీష్ గారు మన పార్టీ తరఫున మరి ప్రమాణ స్వీకారం చేసి రావడం జరిగింది. ఈ సందర్భంగా మాకు సహకరిస్తున్న మన ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారు, మన భాష్యం ప్రవీణ్ గారు, నజీర్ గారు, మన గల్లా మాధవి గారు, వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నిన్న మాకు దగ్గరుండి ప్రోత్సాహం ఇచ్చిన మా పార్లమెంటు సభ్యులు, మా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అందరం సమిష్టిగా పనిచేస్తూ గుంటూరుని సస్యశ్యామలంగా చేయాలనేదే మా లక్ష్యం. అందుకు ప్రతి ఒక్కళ్ళ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరి సహకారం తీసుకొని పార్టీని పటిష్టం చేయటం, గుంటూరుని అభివృద్ధి చేయటం మా ఎజెండాగా పెట్టుకున్నాం. మరి ఈ సందర్భంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. జై తెలుగుదేశం, జై కార్యకర్త. సంజీవని కార్యక్రమం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తోందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఈ మేరకు ఆమె మీడియా సమావేశం నిర్వహించి కార్యక్రమం పురోగతిపై వివరాలు వెల్లడించారు. ప్రజారోగ్యం, మహిళా సంక్షేమం, గ్రామీణ స్థాయి సేవల బలోపేతమే లక్ష్యంగా సంజీవని కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు నేరుగా చేరువయ్యే విధంగా సేవలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సత్వర సేవలు, పారదర్శకత, సమన్వయంతో పని జరుగుతోందని, అందుకే ఇది దేశానికే ఆదర్శంగా మారుతోందని గల్లా మాధవి పేర్కొన్నారు. విధంగా ఆరోగ్యాన్ని అందించాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి అన్న ఒక సంకల్పంతో సంజీవిని అనే ఒక ప్రాజెక్ట్ని నారా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేయడం జరిగింది. ఈ సంజీవిని ప్రాజెక్ట్ యొక్క వివరాలు, అందులో ఉన్న గొప్పతనం,
అది మన ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆరోగ్యవంతమైన కుటుంబంగా మార్చే ఒక అద్భుతమైన సాధనం. నిజంగా అది సంజీవినిగా చెప్పుకోవచ్చు. అయితే అందులో చేస్తున్న ప్రోగ్రామ్స్, అందులో భాగస్వామ్యమైన విషయాలు ఏమంటే ముందుగా ప్రతి ఒక్క కుటుంబం ఏ ఒక్క అనారోగ్య పాలు అవ్వకుండా దాదాపుగా 42 నుంచి 72 పరీక్షల్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి చేయడం, 104 వాహనం ద్వారా అక్కడ మొబైల్ టెస్ట్ ల్యాబ్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క పరీక్షలను అనేది నిర్వహించి వారు దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న అనేక రుగ్మతల మీద దృష్టి పెట్టి, అదేవిధంగా వారికి ఇంకా ఏదైనా సర్జరీలు కానివ్వండి, ఇంకా ఏదైనా హెల్త్ ఎయిడ్ కావాల్సి వస్తే అక్కడికక్కడే గుర్తించి వారికి తగు పరిష్కారాలని అందించే ప్రయత్నమే సంజీవిని ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం. పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణీ స్త్రీ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల మండలం సుబ్బారెడ్డిపాలెం గ్రామానికి చెందిన 25 ఏళ్ల పుణ్యమూర్తి సిలువకుమారి డెలివరీ అనంతరం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వగా శిశువు క్షేమంగా ఉన్నప్పటికీ తల్లి మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న విజయ్ భాస్కర్ తో ఏడాది క్రితమే సిలువకుమారికి వివాహం జరిగింది. తొలి కాన్పులోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మద్యం కుంభకోణం అంశంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తూ డెస్టినేషన్ తాడేపల్లి ప్యాలెస్ గా ఈ వ్యవహారాన్ని అభివర్ణించారు. ప్రస్తుత పాలనలో మద్యం విధానాల్లో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. కీలక నిర్ణయాలు తాడేపల్లి ప్యాలెస్ నుంచే తీసుకుంటున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో మద్యం కుంభకోణం అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలపై అధికార పార్టీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. మద్యం కుంభకోణం ఈడీ రాకతో తాడేపల్లి ప్యాలెస్ ప్రకంపనలు మొదలైనాయి. రాజ్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి దగ్గర 15 మంది ఈడీ అరెస్ట్ చేయడంతో హవాలా కుంభకోణాలు, మద్యం కుంభకోణం పరాకాష్ఠకు చేరింది. వేల కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి 2019-24 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వేలాది కోట్ల రూపాయలు దోపిడీ అంతా
సిట్ విచారణలో 52 మంది ముద్దాయిలు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈడీ రాకతో ప్రధాన నిందితులు జగన్మోహన్ రెడ్డికి స్నేహితులు, సలహాదారులు, సెక్రటరీలు, శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మొత్తం కూడా కటకటాలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది జైలుకి వెళ్ళొచ్చారు, కొంతమంది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కుంభకోణం అంతా కూడా 5 ఏళ్లలో అడ్డగోలుగా నిబంధనలన్నీ మార్చి డిస్టిలరీస్ అన్నీ కూడా చేజిక్కించుకొని డిస్టిలరీ కెపాసిటీ 1000 కేసులు తయారైతే కరెంటుతో అయితే భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఎన్ని కేసులు తయారయ్యో లెక్క పెడతారు, లెక్కలు బయటకు వస్తాయని జనరేటర్లు పెట్టి లెక్కరు దోపిడీ చేశారంటే ఏ విధంగా క్రిమినల్స్ అధికారంలోకి వస్తే, సేజెండ్ క్రిమినల్స్ చట్టాలను చేతిలో తీసుకుంటే వ్యవస్థీకృత నేరాలు ఏ విధంగా చేస్తారు, కిక్ బ్యాక్లు ఏ విధంగా తీసుకుంటారు, సూట్ కేస్ కంపెనీలు ఏ విధంగా పెడతారు అనేది. కొండవీడు ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా కొత్త రహదారి నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. నాగపూర్లో జరిగిన ఈ భేటీలో ప్రతిపాదిత రహదారి ప్రాజెక్టు ఆవశ్యకత, ప్రజా ప్రయోజనాలను ఆయన వివరించారు. 2 ప్రధాన జాతీయ రహదారులు NH-16, NH-544Dలను అనుసంధానిస్తూ కొండవీడు వరకు కొత్త రహదారి నిర్మిస్తే వాణిజ్య, వ్యవసాయ రంగాలతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద ఊతం లభిస్తుందని ప్రత్తిపాటి తెలిపారు. సుమారు 12 కిలోమీటర్ల మేర 4 లైన్లుగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు సుమారు 500 కోట్ల రూపాయల వ్యయం అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో స్థానిక ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, ప్రాజెక్టు అవసరాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సంచలనం. గోల్డ్ మ్యాన్ గా పేరొందిన సూర్యాబాయ్ను అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకు స్వచ్ఛమైన బంగారం ఇప్పిస్తారంటూ పలువురు నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ప్రాణ స్నేహితుడిని అంటూ బాధితులు నమ్మకం సంపాదించినట్లు పోలీసులు చెప్తున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత నెలలు గడిచిన బంగారం ఇవ్వకపోగా డబ్బులు అడిగిన వారిని బెదిరించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు సూర్యాబాయ్ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనను సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. హనుమకొండ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి, సామాజిక అభివృద్ధి దిశగా హనుమకొండ జిల్లా దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని జైపాల్ హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రతినిధుల బృందం కొనియాడింది. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయితో సమావేశమైన ప్రతినిధులు జిల్లాలో అమలవుతున్న మహిళా సాధికారత కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. అంతకు ముందు ఓరుగల్లు మహిళా సమైక్య కార్యాలయం, పరకాల మహిళా డైరీ, ఆత్మకూర్, దామోరా మండలాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలను సందర్శించిన బృందం గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన, పొదుపు, సూక్ష్మ వ్యాపారాలు, నాయకత్వ వికాసంపై అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించింది. కేవలం అంటే సంఘం అనేది పెట్టే కార్యక్రమాన్ని కూడా ఏం చెప్పి కేవలం సంఘం ఉంది ఈ రోజు అనే ధైర్యం. గ్రూప్ ఆఫ్ women who use this network of SHGs and bank villages and this NRM and they came out of the cycle of poverty. She mentioned that
children of all of them, almost they are doctors, engineers, CA, chartered accountant. Her daughter recently got selected into MBBS. And now they are like a social capital for us. Now they are like the champions for us. And she mentioned that they learned Hindi because Hindi is the main mode of communication here, and they are like master trainers. They are doing and training others how they can use this. Seen like the worst times in our lives also. Many of us were married early in our lives. We had this, we faced domestic violence also. We faced everything in our lives. And now using this, now we are empowered. We have brought our families out of this circle of poverty. Now our next generations are settled, and we want to motivate others also. You want to have this question also? పంపించడం జరిగింది. ప్రస్తుతం సతీష్ గారికి కూడా లోగోస్ గురించి పంపించడం జరిగింది. అలాగే కొత్తగా సిఆర్ని కూడా ఎగ్జామ్ పెట్టి మళ్ళీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా 4 రౌండ్ల రాబోయే కాలంలో రౌండ్స్ కి పంపించడం జరుగుతుంది. ఇలా ప్రస్తుతం ఇప్పుడు లైట్ కూడా పంపించే ప్రాబ్లం होता लेकिन हम इसे जिसके दौरान थोड़ा थोड़ा ऋण लेकर हमें मजबूरी को दूर कर हमको मिला कि मेरा बहुत काम है, उसकी लैंग्वेज मुझे तेलुगु है तो हिंदी तो नहीं आते, लेकिन हमारा ओरगल महासमाज से 100 डेज हिंदी लैंग्वेज सीख कर मैं बिहार यूपी, जब बिहार जाना होता तो सब लोग डरते थे, लेकिन हिम्मत करके मैं एसएसजी सक्सेस को मेरा अनुभव को वहाँ पर बांटने के लिए मैं बिहार यूपी उत्तराखंड झारखंड लोन्स नहीं उठाए, क्योंकि सस्टेनेबल हमारे एसएसजी को बढ़ाने के लिए हमें सेविंग को भी बढ़ा है और हमें बैंक लोन भी इस साल हम नहीं लिए कि हम एसएसजी के दौरान సంవత్సరాలకే పెళ్ళైంది అట్లా అన్నట్టు 17 సంవత్సరాలకు 2 బాబులు. జీవితం చూస్తే శూన్యం, చదువు లేదు. తెలంగాణలో కొంచెం తాగలేకుండా ఉండే, దాని ద్వారా స్పీకింగ్ ఫీల్స్ కూడా నేను తీసుకోవడం జరిగింది. దాని తర్వాత అమ్మ నాన్న మళ్ళీ కొంచెం మేము 5 కాదినా నువ్వు ఇద్దరు కాదలేవా నీ తోడు నేను ఉంటావు అని అన్నాక రోజుల శిక్షణకు మా మండల సంఘానికి ఎంపిక చేసి పంపించడం జరిగింది. దాని ద్వారా నేను 10-12 స్టేట్స్ తిరిగి నాలాంటి ఒక చదువు కూడా మేము ఇది కాలేదు. ఇంటికాడ ఏడ్చిండు. ఒక్కొక్కసారి సిగ్నల్ కూడా ఉండని ప్రాంతాలకు కూడా మేము వెళ్ళి అందరూ భయపడ్డా అది అరుంధతి బంగారాన్ని బంగారు 4 రోజులు కరెంటు లేకుండా అక్కడ మేమిద్దరు చుట్టూ 4 కిలోమీటర్ల దూరం సో ఒకసారి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరి గుట్టలో సమాశక్తి అవార్డు గ్రహీత కార్మికుల నాయకుడిగా గుర్తింపు పొందిన రవి సింగ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. రవి సింగ్ కు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సమాజ సేవలో కార్మికుల సంక్షేమం కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ఆకాంక్షిస్తూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో దీర్ఘ ఆయుష్ కలగాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు శ్రమశక్తి అవార్డు గ్రహీత మన రవిసింగ్ అన్న గారి బర్త్డే సందర్భంగా మేమందరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఇక్కడ ఆఫీస్లో. రవి అన్న మన కుత్బుల్లాపూర్ కానీ, మన కుకుడుపల్లి కాన్స్టిట్యున్సీ కానీ పబ్లిక్ మనిషి. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఒక అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటాడు అన్న. చాలా కష్టపడుతుంటాడు. మన ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా పాపం చాలా బీదోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా అర్ధరాత్రి కూడా అన్న ఒక ఇట్లా అన్యాయం జరిగిందన్న అంటే నేను ఉన్నా అని వెంబడే వస్తాడు అన్న. చాలా హెల్ప్ చేస్తుంటాడు మన కాన్స్టిట్యున్సీలో అందరికీ. ఇక మా ఒకటే బ్లెస్సింగు అన్న 100 ఏళ్ళు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కార్మికులు, అలాగే నన్ను ప్రేమించి నా అన్నదమ్ములు,
నా కుటుంబ సభ్యులు, అడ్డ మీద ఉన్న కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, కంపెనీ కార్మికులు అందరూ వచ్చి నా బర్త్డేకి వచ్చి నన్ను బ్లెస్సింగ్ చేసినందుకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు. వాళ్ళు కూడా వచ్చి నా బర్త్డే వచ్చి నన్ను బర్త్డే విషెస్ చేసినందుకు. ముఖ్యంగా కూకట్పల్లి ఎమ్మెల్యే గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఆయన ఉదయం కూడా ఆయన దగ్గర తీసుకుపోయి బ్లెస్సింగ్ తీసుకోవడం జరిగింది. అలాగే కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు కూడా ధన్యవాదాలు. సో ఏదేమైనా కార్మికుల గురించి కష్టపడుతున్నా, కార్మికుల పక్షాన ఉంటున్నా. ఎక్కడ ఏ కార్మికు అన్యాయం జరుగుతుందని చెప్తే ఈరోజు మీరు చూస్తున్నారు, మీడియా మిత్రులు చూస్తున్నారు, కార్మికులు గమనిస్తారు, ప్రజలు గమనిస్తారు. ఎక్కడ న్యాయం జరుగుతుందో అని చెప్పేసి గమనించి ఇప్పటి వరకు కొన్ని వేల మందికి సహాయం చేసుకుంటా ముందు పోతున్నా. కాబట్టి ఇక ముందు కూడా కార్మికుల పక్షాన ఉంటా. కార్మికులు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాడి వాళ్ళకి న్యాయం చేస్తానని మళ్ళొక్కసారి కృష్ణారావు గారికి, అట్లానే వివేక్ గారికి, అలాగే కార్మికులకి, అలాగే నా తోటి మిత్రులకి, అలాగే మీడియా మిత్రులకి, అలాగే నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. హనుమకొండ జిల్లాలోని గోపాలపూర్ ఊర చెరువు వ్యవహారంలో బాధితులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. రిటర్నింగ్ వాల్ నిర్మాణం పేరుతో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, దళితులు, బీసీలకు చెందిన సమాధులను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల పిటిషన్ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చెరువులో ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై 4 వారాల పాటు స్టే విధిస్తూ తదుపరి విచారణ వరకు అన్ని పనులను నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. హైకోర్టు తాజా ఆదేశాలతో గోపాలపూర్ చెరువు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హనుమకొండ జిల్లా గోపాలపురం గ్రామం దానికి సంబంధించిన ఊర చెరువు విషయమై దాదాపు ఒక 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఊర చెరువును ఒక 10 ఎకరాల కబ్జాకు పోను, మిగతా ఒక 10 ఎకరాల స్థలంలో రిటర్నింగ్ అంటే మొన్న వర్షానికి వచ్చిన వరద కారణంగా అది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ గేట్ వాల్ తీయకపోవడం వల్ల వాటర్ ఫ్లో ఎక్కువైపోయి కాలనీ వాసులు ఇబ్బంది పడిన విషయం వాస్తవమే. ప్రకృతికి చేసిన విధ్వంసానికి మనం మనుషులమైతే ఏం చేయలేము. కాకపోతే వాటికి తగు చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఇతర ఏ విషయంలో ఉన్న ప్రతి ఒక్క అధికారులు కానీ ముందస్తు చర్యలు అనేది తీసుకోవడం జరగాలి. దాని తర్వాత ఈ గోపాలపురం ఊర చెరువులో రిటర్నింగ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. దానికి అభివృద్ధికి మేమేం అడ్డం కాదు. దీంట్లో ప్రభుత్వం గుర్తించిన 3 ఎకరాల 11 గుంటలకు సంబంధించిన గోపాలపురం దళితులకు, బీసీలకు సంబంధించిన శ్మశాన వాటిక అనేది అది గత 70-80 సంవత్సరాల నుంచి ఉన్నది. అది ఈరోజు కొత్తగా పుట్టిందైతే కాదు. 1971 మాస్టర్ ప్లాన్లో కూడా మున్సిపల్ అధికారులచే గుర్తించబడిన శ్మశాన వాటిక అది ఎగ్జిస్టెన్స్లో అంటే గత 70-80 సంవత్సరాల నుంచి అక్కడ వాడకంలో ఉన్నది. దీన్ని ఇరిగేషన్ అధికారులు గత 20 సంవత్సరాల నుంచి ఈ చెరువు అనేది వాడకంలో లేదు. అక్కడ వ్యవసాయ భూములు లేవు కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయాలి ల్యాండ్. అది చేయకపోగా కేవలం దాంట్లో మట్టి అమ్ముకోవడానికి ప్రభుత్వాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు అభివృద్ధి పేరిట ఈ సమాధులను విధ్వంసం చేసి మా దళితుల గౌడ సంఘానికి సంబంధించిన శ్మశాన వాటిక, అది బీసీలకు, ఎస్సీలకు సంబంధించిన శ్మశాన వాటికను ఇలా సమాధులు తీసేసి కనీసం వాళ్ళు వేరే చోట ఎక్కడైనా పోయి ఖననం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేయడం అనేది, దీన్ని ఎవరి కోసం లాభం చేకూరడానికి అనేది దయచేసి అధికారులు గుర్తించాలి. డే అండ్ నైట్ దీంట్లో మొరం బయటికి అమ్ముకుంటూ మట్టి దందా చేస్తూ అభివృద్ధి పేరిట చాలా ఇప్పటి వరకు దగ్గర ఒక 200 సమాధుల వరకు పోయినాయి. ఈ విషయమై మేము హైకోర్టుకి పోయి ఆర్టికల్ 21 ప్రకారంగా మా హక్కును మేము కాపాడుకోవడానికి హైకోర్టును ఆశ్రయించినప్పుడు మాకు ఒక స్టే ఆర్డర్ అనేది వచ్చింది. మేము గోపాలపురం గ్రామ వాసులము. మేము గోపాలపురం గ్రామంలో గతం మా తాత ముత్తాతల దగ్గర నుంచి 100 సంవత్సరాల నుంచి మేము స్థిర నివాసం ఏర్పరచుకొని మేము అక్కడ ఉంటాం. మేము అక్కడ దాదాపుగా 70-80 సంవత్సరాల నుంచి కూడా అక్కడ శ్మశాన వాటిక ఊర చెరువులో సర్వే నెంబర్ 89లో 3 ఎకరాల 11 గుంటలు మాకు గ్రామ పంచాయతీ నుంచి మాకు ఇవ్వడం జరిగింది. మా తాత ముత్తాతల నుంచి అక్కడ గోపాలపురం గ్రామ ప్రజలందరూ సంబంధించినటువంటి ఎవరు చనిపోయినా కూడా అక్కడ సమాధులు, గోరీలు అక్కడ కట్టడం జరిగింది.
గతంలో దాదాపుగా ఒక 10 సంవత్సరాల కింద ప్రకృతి విపత్తు వల్ల వర్షం వరదల కారణంగా అక్కడ మొత్తం ఉన్నటువంటి జాగలో ఒక 10 ఎకరాలు అక్కడ మిగిల్చి మిగతా అంతా కబ్జా గురి చేయడం వలన అక్కడ ఒక తాత్కాలిక విపత్తును సృష్టించి అక్కడ కిందనున్న ఖాళీలు కొన్ని మునడం జరిగింది. అది అందరికీ బాధాకరమైన విషయం. ఎందరో ఆస్తులు కోల్పోయినారు, ఎన్నో కోల్పోయినారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారు వాటిలో గుర్తించి అక్కడ ఒక రిటర్నింగ్ వాల్ అనే పేరుతోటి ప్రజలందరికీ శాశ్వత పరిష్కారం కోసం మాత్రమే అక్కడ అభివృద్ధి పనులను చేయడం జరుగుతుంది. మీ శాశ్వత పరిష్కారం కోసం అభివృద్ధి పనులు చేయండి, మేము ఇబ్బంది ఎవరము కూడా కాదు ఇక్కడ. కానీ అక్కడ మా పితరులు ఉన్నటువంటి సమాధులు భవిష్యత్తులో మా గోపాలపురం గ్రామ ప్రజలు చనిపోతే అక్కడ ఖననం చేసుకోనికి, సమాధులు నిర్మించుకోనికి అక్కడ ఎటువంటి ఇబ్బందికి గురి చేయద్దు మొదలు. ఎందుకు అంటే అది ఇప్పుడు ఏర్పడ్డది కాదు. గోపాలపురం గ్రామంలో ఒక బీసీ వాడ అంటే ఒక గౌమ్లోళ్ళు, ఒక మాదిగోళ్ళు మాత్రమే ఒకప్పుడు ఉండేది. అక్కడ 3 ఎకరాల 11 గుంటలు అప్పుడే 70-80 సంవత్సరాల క్రితమే అక్కడ కేటాయించిండ్రు. ఆ కేటాయించిన స్థలాన్ని కూడా మాస్టర్ ప్లాన్ ద్వారా కూడా అక్కడ మండల ఆఫీసుల ద్వారా 2005 సమాచార హక్కు చట్టం ద్వారా కూడా తీసుకోవచ్చు. మేము దాని ప్రకారంగానే అసలు నిర్ణయించబడ్డదా, కేటాయించబడ్డదా అని మేము గోపాలపురం యువకులు వెలికితీసి అక్కడ కొట్లాటలు, శాంతి భద్రతలు లేకుండా రాస్తారోకోలు, ధర్నాలు జరుగుతా అంటే అక్రమ కేసులు బనాయించడం జరిగింది. వేంపల్లి మండలంలోని చింతలమడుగుపల్లి గ్రామంలో ఇమాం కాసిం స్వామి వారి పీర్ల పండుగ మహోత్సవాలు 5 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించి శుక్రవారం గ్రామోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి పెద్ద సరిగెత్తు పూజలు నిర్వహించగా అర్ధరాత్రి భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మంగళ వాయిద్యాలు, కనక తప్పెట్లు, బాణాసంచా నడుమ అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. జూన్ 19న తొలి పూజ, 23న చిన్న సరిగెత్తు, 24న విడిదినం, 25న పెద్ద సరిగెత్తు పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహోత్సవాల్లో గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తన మత వివరాలపై స్పష్టత ఇవ్వాలని, పరిపాలనలో మతపరమైన వివక్ష చూపుతున్నారంటూ ఆరోపించారు. అలాగే వైఎస్ఆర్ ఆడిటోరియం వినియోగం, సిఎస్ఐ చర్చికి సంబంధించిన పన్ను వ్యవహారాలు, ప్రకాష్ నగర్ లో నిర్మాణ అనుమతులకు సంబంధించిన అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని త్వరలో మీడియా, జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారుల ముందు ఉంచి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మామూలుగా కార్పొరేషన్లో ఏదో అవినీతికి ఉంటుందంటే మామూలుగానే ఉందనుకోవచ్చు. ఇక్కడి నుంచే మన హిందూ సమాజం మీద, మన మీద మళ్ళా ఒక పెత్తనము, ఒక దౌర్జన్యం లాంటివి జరుగుతుందని మీ ముందుకు ఈరోజు నేను వచ్చి ఉన్నాను. కడప నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ అయినటువంటి రాకేష్ చంద్రం దళితుడును అని నమ్మించడంలో దళిత వర్గాలను, నగర ప్రజలను, అధికారులను నమ్మించడంలో 100% సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. అడిషనల్ కమిషనర్ దళితుడును అని నమ్మి పలువురు దళిత సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆయనకు మద్దతుగా మాట్లాడడం, దళిత మాయకుడికి, దళిత అధికారికి అన్యాయం జరిగిందని వాళ్ళంతా భావిస్తున్నారు. అందరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, సదరు అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రం గారు దళితుడు కాదు, అతను ఒక క్రిస్టియన్. దళితులను మోసం చేసి వారి యొక్క రిజర్వేషన్ను అనుభవిస్తూ
దళితులకు అన్యాయం చేసి ఆయన ఆ యొక్క పదవిని అనుభవిస్తున్నారు. ఒక్కటి మనం తెలుసుకోవచ్చు, ఆయన యొక్క జీవనం కావచ్చు, జీవన శైలి, జీవితం అంతా కూడా ఆయన క్రిస్టియన్, ఆయన వివాహం కూడా కావచ్చు. రాకేష్ చంద్రన్ గారు ఏదైతే నేను దళితుడను, క్రిస్టియన్ను అనేది ఏదైనా తేల్చి ఆయన ధైర్యంగా ఏదైనా చెప్పగలరా? ధైర్యం ఉంటే ఆయనను బయటకు వచ్చి చెప్పమనండి. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆయన ఈ బాధ్యతలో కొనసాగడానికి అర్హుడే కాదు. ఇక్కడ నగరపాలక సంస్థల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాకేష్ చంద్రం గారు మత వ్యాప్తి, మత ప్రచారము, మతాన్ని అభివృద్ధి చేయడము మరియు ఆయన యొక్క వ్యవహార శైలి అంతా ఏదైతే ఆ మతాన్ని ఆచరించే వారి కోసము, మతాన్ని ప్రోత్సహించడం కోసము ఎక్కువ సమయాన్ని కేటాయించడం ఆయన యొక్క వ్యవహార శైలికి నిదర్శనం ఇది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.